హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పోస్టల్ జీడిఎస్ ఫలితాలు అయితే వచ్చేసాయి. అయితే ఫస్ట్ లిస్ట్లో చాలామంది వాళ్ళు అనుకున్నట్లుగా సెలెక్ట్ కాలేదు. వాళ్ళందరూ ఏంటంటే సెకండ్ లిస్ట్ ఎప్పుడు సార్, సెకండ్ లిస్ట్లో జాబ్ రావాలంటే మేము ఏం చేయాలి? సో తక్కువ మార్కులు ఉన్న వాళ్ళకు కూడా సెకండ్ లిస్ట్లో జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. నేను ఇక్కడ ప్రూఫ్తో మీకు చూపిస్తాను. చివరి వరకు చూడండి. టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అఫీషియల్ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్లోకి వచ్చేసాను. సో ఇంకా ఎవరైనా లిస్ట్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. సో ఆల్రెడీ చూసుకున్నాం సార్, అంతా అయిపోయింది, మాకు ఫస్ట్ లిస్ట్లో పేరు అయితే లేదు, మేము సెలెక్ట్ కాలేదు అనేవాళ్ళు ఇప్పుడు ఏంటి, సెకండ్ లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారు? ఫ్రెండ్స్, మీకు సెకండ్ లిస్ట్ అనేది ఏప్రిల్ 4 లేదా ఏప్రిల్ 5వ తేదీన అయితే విడుదల చేసేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎలా చెప్తున్నారు సార్ మీరంటే, గత సంవత్సరం ట్రెండ్ని మనం ఫాలో అయితే 30 డేస్ అయితే టైం పట్టిందండి. ఓకేనా? సో 30 రోజులు టైం పట్టింది కాబట్టి 30 రోజులు మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏప్రిల్ 4 లేదా ఏప్రిల్ 5వ తేదీ అయితే రావడం జరుగుతుంది. సో ఒకరోజు అటు ఇటు మీకు ఖచ్చితంగా ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే విడుదలయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైతే సెకండ్ లిస్ట్లో నార్త్ ఈస్ట్కి సంబంధించి నార్త్ ఈస్ట్ సర్కిల్కి అప్లై చేస్తున్నారో, నార్త్ ఈస్ట్ సర్కిల్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి సెకండ్ లిస్ట్లో జాబ్ వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి. ఓకేనా? సో ఎలా చెప్తున్నారు సార్ మీరు, ఇక్కడ ఫస్ట్ లిస్ట్ చూసుకుంటేనేమో ప్రతి ఒక్కరు ఇక్కడ 95 అలా సెలెక్ట్ అయ్యి ఉన్నారు, మీరేమో సెకండ్ లిస్ట్లో జాబ్ వస్తుంది అంటున్నారంటే, గత సంవత్సరం ట్రెండ్ని నేను ఫాలో అవుతున్నానండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది మనకి జీడిఎస్కి సంబంధించిన ఓల్డ్ వెబ్సైట్, అంటే 2025కి సంబంధించిన వెబ్సైట్. ఇక్కడి నుంచి నేను నార్త్ ఈస్ట్ సర్కిల్కి సంబంధించిన సెకండ్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేస్తాను. ఇది మనకి సెకండ్ లిస్ట్ నార్త్ ఈస్ట్కి సంబంధించి. సో ఈ సెకండ్ లిస్ట్లో ఎప్పుడైనా గమనించండి, ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ లిస్ట్లో ఎప్పుడూ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్లో కట్ ఆఫ్లు అనేవి తగ్గుతూ వస్తాయి. సో ఇప్పుడు సెకండ్ లిస్ట్లో కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. సో పోయిన సంవత్సరం నార్త్ ఈస్ట్కి సంబంధించి కట్ ఆఫ్లు అనేవి సెకండ్ లిస్ట్లో తగ్గాయి. ఎంతెంత తగ్గాయి సార్ అంటే, ఇక్కడ మీకు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 78.8333% సెలెక్ట్ కావడం జరిగింది. ఓకేనా? లోయర్ నికోరా బీపీఎం పోస్ట్ అండి, పేజ్ నెంబర్ 20లో అయితే ఉందన్నమాట. సెకండ్ లిస్ట్లో నార్త్ ఈస్ట్ సెకండ్ లిస్ట్కి సంబంధించి పేజ్ నెంబర్ 20లో అయితే మీకు ఇక్కడ ఈ మార్కులకి సెలెక్ట్ అయ్యారు. అలాగే రోంగ్బియో గాంగ్ మార్గి అనే ఈ డివిజన్లో కూడా బీపీఎం పోస్ట్కి ఈ మార్కులకి సెలెక్ట్ కావడం జరిగింది. పేజ్ నెంబర్ 21లో అయితే ఉన్నారు. మీకు కావాలంటే నేను ఈ పీడిఎఫ్లోని చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూడొచ్చు మీరు, 78%కి సెలెక్ట్ కావడం జరిగింది. మేఘాలయ డివిజన్లో నార్థన్ ఈస్టర్న్కి సంబంధించి అన్రిజర్వ్డ్ కేటగిరీలో బీపీఎం పోస్ట్ అయితే వచ్చింది సెకండ్ లిస్ట్లో ఇది. ఓకేనా? సెకండ్ లిస్ట్లో 78%కే రావడం జరిగిందనమాట. అలాగే 79.5% ఎస్టీలో బీపీఎం పోస్ట్ అయితే రావడం, ఏబీపీఎం పోస్ట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. సెకండ్ లిస్ట్ అండి ఇది. ఓకేనా? పోయిన సంవత్సరం నార్త్ ఈస్ట్కి సంబంధించి సెకండ్ లిస్ట్. ఓకేనా? విత్ ప్రూఫ్స్తో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. కాబట్టి నార్త్ ఈస్ట్కి సంబంధించి ఎవరైతే ఈసారి అప్లై చేసుకొని ఉండి ఫస్ట్ లిస్ట్లో జాబ్ రాలేదో వాళ్ళకి సెకండ్ లిస్ట్లో వచ్చే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ చూడండి, 78.667%కి వచ్చింది. అలాగే ఎస్సీలో చూడండి 51%కి వచ్చింది. 51%కి ఏబీపీఎం పోస్ట్ వచ్చింది, 51%. ఓకేనా? నాంగ్రీమ్ హిల్స్ అనేటటువంటి డివిజన్లో మీకు ఇక్కడ కూడా చూపిస్తాను, చూడండి. పీడిఎఫ్లోనే, అఫీషియల్ పీడిఎఫ్లో ఇక్కడ మీరు చూడొచ్చు. 51% అండి, మేఘాలయ డివిజన్, నార్త్ ఈస్ట్ సర్కిల్, ఎస్సీ, ఏబీపీఎం పోస్ట్ వచ్చింది.
నెక్స్ట్ ఇక్కడ చూడండి 60%కి వచ్చింది. 60%కి ఎస్సీలో ఏబీపీఎం వచ్చిందనమాట సెకండ్ లిస్ట్లో. నెక్స్ట్ చూడండి పేజ్ నెంబర్ 13లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 90.6%కి ఏబీపీఎం వచ్చింది. అలాగే పేజ్ నెంబర్ 20లోనే మళ్ళీ 43%కి వచ్చిందండి పీడబ్ల్యూడి వాళ్ళకి. అలాగే 73.5%కి వచ్చిందండి బీపీఎం పోస్ట్. సో అలాగే నెక్స్ట్ బోల్చుర్గి బీఓ అనేటటువంటి డివిజన్లో 56.2%కి పీడబ్ల్యూడిసి వాళ్ళకి వచ్చిందనమాట. నెక్స్ట్ 68.6%కి పీడబ్ల్యూడిఈ వాళ్ళకి ఏబీపీఎం పోస్ట్ వచ్చింది. పేజ్ నెంబర్ 14లో అయితే ఉంది. కాబట్టి ఇవన్నీ చాలా తక్కువ కట్ ఆఫ్లు అనమాట. సో ఇంకా దీనికన్నా కొంచెం బెటర్ ఉన్న వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యి ఉన్నారు, 80లో ఉన్న వాళ్ళు కూడా. బట్ నేను మీకు చాలా తక్కువ పర్సంటేజ్లో సెలెక్ట్ అయిన వాళ్ళని ఒక 10-15 మందిని తీసుకొని ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను సెకండ్ లిస్ట్కి సంబంధించి. కాబట్టి సెకండ్ లిస్ట్లో తక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళు నార్త్ ఈస్ట్ సర్కిల్కి అప్లై చేసుకుని ఉంటే మీరు ఎటువంటి ప్రాబ్లం పడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది ఖచ్చితంగా మీకు సెకండ్ లిస్ట్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి గత సంవత్సరం ట్రెండ్ను మనం ఫాలో అయినట్లయితే ఈ విధంగా అయితే ఉందండి. ఈసారి కూడా అంతే, ఓకేనా. సో ఫస్ట్ లిస్ట్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే ఎక్కువ మార్కులు ఉన్నవాళ్ళు, ఎక్కువ మెరిట్ ఉన్న వాళ్ళు అయితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు దాంట్లో నుంచి. ఈసారి రిలీజ్ అయినటువంటి నార్త్ ఈస్ట్ సర్కిల్ చూసుకుంటే పర్సంటేజెస్ అనేవి ఒక రకంగా బాగానే ఉన్నాయి, 95%, 100, ఓకేనా. అక్కడక్కడ కనిపిస్తాయి మీకు 80లు అనేవి, రేర్ అనమాట. సో ఎందుకంటే ఫస్ట్ లిస్ట్ కాబట్టి సో అందరూ మంచి మార్క్స్ ఉన్న వాళ్ళు అప్లై చేస్తుంటారు. వాళ్ళందరికీ ఇక్కడ చూడండి ఎక్కడో ఒకటి 87 ఉంది, అది కూడా పీడబ్ల్యూడీలో. సో ఈ విధంగా ఉందన్నమాట పరిస్థితి. సో ఖచ్చితంగా సెకండ్ లిస్ట్లో వచ్చే అవకాశం ఉంది, ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొక నెలలో మీకు సెకండ్ లిస్ట్ కూడా వెబ్సైట్లో పెట్టేస్తారు. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు సెలెక్ట్ అయ్యారా లేదా, మీకు ఎన్ని మార్కులు, మీకు ఎంత పర్సంటేజ్ ఉంది కింద కామెంట్ సెక్షన్లో రాయండి. మీరు ఏ సర్కిల్కి అప్లై చేశారన్నది. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.